చిరంజీవి గారు కూడా యంగ్ డైరెక్టర్లతో చేయాలని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారని విన్నాము. ఆ పద్ధతిలోనే మీరు ఆపర్చునిటీ వచ్చిందన్నారు. ఎక్కడ మిస్ అయింది ఏంటి? మళ్ళీ ఉండే అవకాశం ఉందా? ఆయన లైనప్ కూడా పెంచుకుంటూ వెళ్తున్నారు. అవునండి. సో బేసిక్ ఏంటంటే ఆయన ఇప్పుడు నేను స్క్రిప్ట్ చేసుకొని వెళ్తే ఆ స్క్రిప్ట్ ఆయన ఎగ్జిట్ అవ్వలేదండి. సో ఆయన ఎగ్జిట్ అవ్వకుండా చేయడం అనేది అసలు నేను ఆయన డైహార్డ్ ఫ్యాన్ని. అసలు ఆయన ఎగ్జిట్ అవ్వకుండా ఎక్కడో ఎక్కడో ఇది ఏంటి సార్ ఎగ్జిట్ అవ్వట్లేదు అంటే సినిమా ఏంటంటే ఆయన ప్రొడ్యూసరు ఒక డైరెక్టరు అందరూ ఎగ్జిట్ అయ్యే సినిమా వెళ్తే దాని వైబ్ వేరే ఉంటుంది. అండ్ రెండోది అసలు నేను ఒక లెజెండరీ పర్సన్ ఆయన. ఇప్పుడు ఆయనతో సినిమా చేయాలంటే ఒక వేరే లెవెల్లో చేయాలని ఓవర్ అంబిషియస్ దాంట్లోనే ఉండిన. బట్ ఏంటంటే ఎప్పుడైతే సార్ కూడా చాలా ఎవరికి ఇది ఎక్కడో కొంచెం కాదు వేరే ఏమైనా చేద్దాం ఇంకో లైన్ ఏమైనా ఉందా అని ఇంకో లైన్ చేసుకుని చేద్దాం ఇమీడియట్గా అని పాపం ఆయన ఎక్కడా కూడా ఆయన క్యాన్సిల్ చేశారు అట్లా అసలు ఏ రోజు లేదండి. ఆయన అసలు ఆ విషయంలో బంగారం. అసలు సినిమా ఎక్కడో ఎగ్జిట్ అవ్వకపోతే ఇమీడియట్గా ఏముంది ఇమీడియట్గా ఇంకో లైన్ చేద్దాం ఇంకో లైన్ ఫస్ట్ త్వరగా స్టార్ట్ చేద్దాం అనే దాంట్లో ఉన్నారు. నేను ఆ కథలో నుంచి బయట రావడానికి నాకు చాలా టైం పట్టింది అనమాట. అంటే చాలా టూ మచ్ ఇన్వాల్వ్ అయిపోయి ఉంటే సడన్గా షిఫ్ట్ చేయాలనేసరికి నాకు టైం పట్టింది. ఫన్ రైడ్ కదా లేకపోతే యాక్షన్ మార్చారా అంటే మీ జోనర్ మార్చారా? కాదు అంటే ఫన్ ఉందండి ఒక 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 వెరీ హీరోయిక్గా కూడా ఉంటుంది కదా. సో ఆయన ఏంటంటే కరెక్ట్గా అప్పుడు ఉన్న దానికి టోటల్ ఒక ఫన్ టైప్లో చేద్దాము ఇదంతా కొంచెం హీరోయిజం అదంతా కూడా అనే దాంట్లో ఉన్నారనమాట అప్పుడు. సో బట్ నాకేంటంటే ఆయన ఇంకోటి చేద్దామని అనగానే ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఇమీడియట్గా. అంటే ఎవరిని ఇది అవ్వట్లేదు ఓకేలే ఏముంది నువ్వు వెళ్ళి వేరే సినిమా చేసుకో ఈ టైప్లో లేదు. బట్ నేను సార్కి సార్ ఇది ఇంకోటి అనేసరికి నాకు అసలు ఏం తగ్గట్లేదు సార్ ఇప్పుడు ఏం తగ్గట్లేదు అంటే ఇప్పుడు ఏం చేద్దాం అంటే సార్ ఒక్క సినిమా ఏదైనా అంటే 100% అసలు నీలాంటి అసలు ఫస్ట్ ఆయనే అంటూ ఉంటారు కలిసినప్పుడల్లా నీలాంటి గ్యాప్ రాకూడదు ఫస్ట్ వెళ్ళి సినిమా చేయి నీకు సినిమా తీయడం వచ్చు బాగా చేస్తావు ఫస్ట్ గ్యాప్ రాకూడదు అని. సో ఆ సినిమా కనంగానే పూజకి వచ్చారు అండ్ మొన్న కలిసానండి చిరంజీవి గారిని. మొన్న కలిసినప్పుడు కూడా నీకు మళ్ళీ ఐడియా వస్తే వచ్చే చేద్దాం సినిమా అని. అంతకంటే ఏముందండి అసలు. మంచి ఆపర్చునిటీ మళ్ళీ త్వరలో కలవాలని కోరుకుందాం. ఈ సినిమా విషయానికి వచ్చినట్టుకి ఈ సినిమాకి ఆపోజిట్ ఉన్న సినిమాలు కూడా 4 సినిమాలు ఉన్నాయి. వాటిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఆపోజిట్ వచ్చిన సినిమాలు ఉన్నాయి. ఒకటేమో సీక్వెల్ వస్తుంది ఇంకోటి సీక్వెల్ ఉంది ఇంకోటి ప్రీక్వెల్ వస్తుంది. ఆఫ్ కోర్స్ సీక్వెల్ వేసేస్తున్నా ప్రీక్వెల్ తర్వాత అంటున్నారు. ఈ 4 సినిమాల మధ్య మీరు ఏమనుకుంటున్నారు? మీకు ఎలాంటి కాంపిటీషన్ ఉండబోతుంది అనుకుంటున్నారు? మీ సినిమాకి ఎంత నెంబర్ రావచ్చు అనుకుంటున్నారు? సో నాకు నెంబర్ల పరంగా అసలు నెంబర్లు తెలియదండి. అసలు నెంబర్లు గేమే తెలియదు నాకు. బట్ నేను పర్సనల్గా బిలీవ్ చేస్తుంది ఏంటంటే సినిమాలు బాగుంటే డేట్ చాలా మంచి డేట్ అండి March 28 అని. ఎందుకు మంచి డేట్ అనుకున్నామంటే పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోతాయి అంత స్ట్రెస్లో వాళ్ళ సినిమాకి వచ్చినప్పుడు సినిమాకి వచ్చి మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళాలి. సో డెఫినెట్గా రాబిన్ హుడ్ అనే సినిమాకి వస్తే డెఫినెట్గా రిఫ్రెష్ అవుతారు, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. సో మాకు మంచి డేట్ అనేది ఫిక్స్ అయ్యామండి. ఎందుకంటే ఫ్యామిలీస్కి బాగా నచ్చుద్ది సినిమా అనేది. ఇప్పుడు నిన్న మా ప్రొడ్యూసర్ చూశారు ఇన్ని రోజుల తర్వాత. ఇప్పుడు నవీన్ గారు చూసి ఆయన వెరీ హ్యాపీ ఫోన్ చేసి నాకైతే చాలా బాగా వర్కౌట్ అయిందని చాలా 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 హ్యాపీ ఫీల్ అయ్యారు. సో ఏంటంటే ఫ్యామిలీస్కి బాగా ఎక్కుద్దని నమ్ముతున్నాను. ఇప్పుడు ఇంకోటండి సినిమాలు బాగుంటే 3-4 సినిమాలు కూడా చూస్తున్నారండి. ఇప్పుడు ఏది మన దివాళీకి కూడా 3 సినిమాలు చూశారు. సో డెఫినెట్గా 4 సినిమాలు కూడా చూస్తారంటే ఇంకోటి 4 వేటికవే హైప్ ఉన్నాయండి. వేటికవే ఇప్పుడు మ్యాడ్కి ఉంది అదో సీక్వెల్ హైప్. మ్యాడ్ ఫస్ట్ అందరికీ నచ్చింది అదో సీక్వెల్ హైప్. ఇప్పుడు లూసిఫర్ 2 ఉంది ఎంపురన్. అది లూసిఫర్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ తెలుసు. అండ్ ఇక్కడ ట్రైలర్ కూడా చాలా బాగుండింది. అలాగే వీరధీర సూరన్ కూడా చాలా 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 ఇంప్రెసివ్గా కనిపిస్తుంది. సో డెఫినెట్గా ఏంటంటే అండ్ వెంటనే అందరూ ఆ రోజే చూసేయాలని కూడా లేదు కదండి. సో ఇక అన్ని హాలిడేస్ కాబట్టి డెఫినెట్గా చూస్తారు అండ్ డెఫినెట్గా బాగున్న సినిమాలు అయితే ఖచ్చితంగా ఆడతాయండి. ఇప్పుడు ఆడియన్ని ప్రిపేర్ చేయడం అనేది ఒకటి ఉంది సార్. మీరు రాబిన్ హుడ్ సినిమాకి వచ్చే వాళ్ళకి సినిమాలో ఏముంటుంది, ఎలా ప్రిపేర్ అయ్యి రావాలి, ఎలాంటి మైండ్ సెట్తో రావాలంటే మీరు ఏం చెప్తారు? దానికి ట్రైలర్ అండి. ఇప్పుడు మనకి ఇన్విటేషన్ ఇచ్చినట్టు ఏంటంటే ఫస్ట్ దీంట్లో ఫన్ ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళ జర్నీ ఉంది. హీరో వాళ్ళ సెక్యూరిటీ ఏజెంట్స్ లాగా ప్లస్ హీరోయిన్కి ఒక బాస్కి బెస్ట్ పిఏ అన్నట్టు వెన్నెల కిషోర్ ఉన్నాడు. సో వీళ్ళ జర్నీ ఉంటుంది అండ్ డెఫినెట్గా వీళ్ళ జర్నీలో ఒక ఫన్ ఉంటుంది అనేది చెప్పాము. అట్లాగే ఇక్కడ ఒక విలన్ ఉన్నాడు, ఒక శ్రీలంక నుంచి ఉన్నాడు. సో ఈ విలన్ ఉన్నాడు, ఒక విలేజ్ సెటప్ ఉంది, యాక్షన్ ఉందని. సో ఇట్లా మొత్తం ఏంటంటే అది ప్రిపేర్ చేయడం కండి. సో ఇవి ఉన్నాయి. సో ఈ సెట్ ఆఫ్ థింగ్లో సినిమా ఉండబోతుందని చెప్పిందండి. నితిన్ గారి కెరీర్లో హైయెస్ట్ బడ్జెట్ అంటున్నారు. అవునండి. ఎందుకు సార్ మీరు అనుకున్నప్పుడు అంత బడ్జెట్ అనుకున్నారా? చేయి దాటి వెళ్ళిపోయిందా? లేదండి, అనుకున్నప్పుడే ఇది అప్పుడే బిగ్ బడ్జెటెడ్ ఫిల్మే. ఇప్పుడు నేను మైత్రి వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు కూడా సార్ ఇది కొంచెం స్పాన్ ఎక్కువ ఉంది, కథ పెద్దది,
ఐ మీన్ డిఫరెంట్ లొకేషన్స్ కావాల్సి వస్తుంది తిరగడానికి. సో అవుట్డోర్ షూటింగ్ పెట్టామనంటే డెఫినెట్గా బడ్జెట్ పెరుగుతుందండి. సో ఇవన్నీ ఉన్నాయనంటే లేదు మాకు కథ బాగా నచ్చింది, ప్లస్ నీ డైరెక్షన్ మీద మాకు వెరీ కాన్ఫిడెంట్, అండ్ మీ ఇద్దరిది సక్సెస్ఫుల్ కాంబినేషను. సో అసలు ఇంకోటి దీంట్లో మాకు ఏదో ప్రాఫిట్ వచ్చేయాలని కూడా కాదు, బట్ ఇది ఒక మంచి సినిమా, డెఫినెట్గా ఇది మనం తీయాలి అని చెప్పి వాళ్ళు ఓకే అయిన తర్వాత స్టార్ట్ చేసిందండి. నేను అంటే ఇంకోటి కొంచెం పెరిగింది అనుకున్న దానికంటే లైన్ పెరిగింది. ఎందుకు పెరిగిందంటే సినిమా డిలే అవడం వల్ల హీరోయిన్ రిప్లేస్మెంట్. మేము మా టైంకి వచ్చేసరికి పాపం లీలా కూడా బిజీగా ఉన్నా కూడా యాక్సెప్ట్ చేసింది పాపం. సో తన బిజీ, తన డేట్లు, ఇది రకరకాల వాటిల్లో ఏంటంటే అసలు మధ్యలో ఫిలిమ్స్ చాలా ఎక్కువైపోయినాయండి. అసలు ఎవ్రీ యాక్టర్ కూడా ఇప్పుడు అందరూ బిజీ. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు చాలా బిజీ, కిషోర్ గారు వెరీ బిజీ అసలు. సో అందరు డేట్లు ఇప్పుడు కాంబినేషన్ నలుగురు సినిమా మొత్తం త్రూ అవుట్ ఉన్నారు. సో ఎక్కడికి వెళ్ళినా ఏ ఒక్కళ్ళు లేకపోయినా మనం షూట్ చేయలేం. సో ఈ డేట్లన్నీ చేసుకొని చేయడానికి అసలు మా కో డైరెక్టర్ గారికి అయితే అసలు చుక్కలు కనిపించింది. ఓకే, ఇంకొకటిసారి మనకి ఇప్పుడు ఈ సినిమా రాబిన్హుడ్ భీష్మ తర్వాత 5 years గ్యాప్ వచ్చింది, బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ మీరు చేయబోయే ప్రాజెక్టులకు సంబంధించి అయిందా ఏంటి? అంటే ఈ గ్యాప్లో అంటే నేను 2-3 ఐడియాలు అనుకుని చేసుకున్నానండి. సో నాకు తెలిసి నెక్స్ట్ అసలు అంత గ్యాప్ రాదు కానీ, బట్ స్టిల్ ఏంటంటే నేను ఫుల్ హ్యాపీ స్క్రిప్ట్ అని అనుకున్న తర్వాతే షూటింగ్కి వెళ్తాను. ఓకే. యా.